అందరికీ నమస్తే అండి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 వరకు ఉంటుందా? ఆ పార్టీ మీద రకరకాల అనుమానాలు వస్తున్నాయి. నిన్నటి నుంచి ఒక సోషల్ మీడియాలో పుకారు ఒకటి బాగా వచ్చింది, గాసిప్. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తున్నారు వైసీపీని. షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా తప్పిస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని డీకే శివకుమార్ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టారు అనేది ఒక సోషల్ మీడియాలో గాసిప్ బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్ అది ఫేక్, అది నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు డీకే శివకుమార్ గారిని కలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ప్రతిపాదనలు ఏమీ పెట్టలేదు. అలా కలవరు కూడా. బీజేపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వేషాలు వేస్తే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే బీజేపీ వ్యవస్థలను సిబిఐ ఈడీ లాంటి వ్యవస్థలను బీజేపీ వాడుకున్నంత బలంగా ఇంకెవరూ వాడుకోలే, గతంలో కానీ ఇప్పుడు కానీ. సో ఆల్రెడీ సిబిఐ అయినా ఈడీ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం అక్కర్లేని పేర్లు. దాదాపుగా 12-13 సంవత్సరాల కిందటే ఆ ఈడీ షాక్లు ఎలా ఉంటాయో, సిబిఐ కేసులు ఎలా ఉంటాయో, విచారణ ఎలా ఉంటుందో, జైలుకి వెళ్తే ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి. తండ్రి అధికారంలో ఉండగానే అనేక తప్పులు పాపాలు చేసి ఘోరాలు చేసి 43,000 కోట్ల అవినీతి జరిగిందని 11 సిబిఐ కేసుల్లో A1గా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు తెలుసు. సో ఇప్పుడు తండ్రి అధికారంలో ఉండగానే అంతగా చేస్తే తనే నేరుగా అధికారంలో ఉంటే ఇంకెన్ని చేయాలి? సో చేయాల్సినవన్నీ చేశారు, చెయ్యకూడనివన్నీ చేశారు. అందులో చాలా ఈజీగా దొరికిపోయేవే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే, కాంగ్రెస్లో కలిస్తే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తే మళ్ళీ సిబిఐ ఈడీ ఇవన్నీ రంగంలోకి దిగుతాయి. ఈసారి భారీగానే ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో విలీనం చేయరు. అయితే మరి పార్టీని నడపడం ఎలా? నడపగలరా లేదా? ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు. బహుశా అందులో ఒక 2-3 రెడీగా ఉన్నారు ఇతర పార్టీల్లోకి వెళ్ళడానికి. అవతల పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకు? వీళ్ళకి ఉన్నదే 11 మంది. ఉంటే ఎంత, లేకపోతే ఎంత. తెలుగుదేశం పార్టీకి లేదా టీడీపీ కూటమికి ఎమ్మెల్యేలు కరువు ఏమీ లేదు. ఈ 11 మందితో వాళ్ళకి పని ఏమీ లేదు. అందులో వీళ్ళు గెలిచిన వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరో సరైన లీడర్స్ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టున్న నాయకులు. మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టీ బలం వల్ల గెలిచిన వాళ్ళే ఆ నియోజకవర్గంలో. సో అటువంటి వాళ్ళు వచ్చినా సరే టీడీపీ కానీ జనసేన కానీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. సో అయితే ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలు మారిపోతే, ఉన్న 11 మందిలో ఒక 3-4 వెళ్ళిపోతే, అలాగే ఎంపీల్లో ఒక 2 బీజేపీకి వెళ్ళిపోతే చర్చలు జరుగుతున్నాయి. ఎంపీల్లో గెలిచిన 4లో ఒక 2 బీజేపీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. గెలిచిన 11 మందిలో ఒక 3-4 టీడీపీ ప్లస్ జనసేన కూటమిలోకి వచ్చేయడానికి రెడీ అవుతున్నారు. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని దాదాపుగా నడిపే పరిస్థితి ఉండదు. మళ్ళీ 2011లో పార్టీ ఆవిర్భావం నుంచి ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటివన్నీ చేసుకొచ్చారో అన్నీ ఇప్పుడు చేసుకురావాలి మళ్ళీ. సో అప్పుడంటే ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు. ఇప్పుడు ఒక ఛాన్స్ అయిపోయిందిగా, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వరు. ఇంకో ఛాన్స్ అడిగినా జనం ఇచ్చే అవకాశం దాదాపుగా లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించి చాలా దారుణంగా దెబ్బతిన్నారు. మరి అధికారం లేనప్పుడు 2029 ఎన్నికల్లో ఏ విధంగా పోరాడగలరు? సో అందుకే వైసీపీ పార్టీ ఉన్నా సరే ఒంటరి పోరాటం చేయాల్సిందే, ఒక్కడే నడపాల్సిందే. సో ఇంతకుముందు 2019కి ముందు అలా నడిపే తెగువ, సత్తా, క్రేజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉండేవి. జనం కూడా ఎంతో కొంత నమ్మేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫేకు, ఆయన అబద్ధపు నాయకుడు, ఆయన అబద్ధాలు చెప్తాడు, ఆయన అబద్ధాలు మాత్రమే చెప్తాడు, ఆయన ఏవి చెప్పినవి చెయ్యడు, మాట తప్పుడు మడప తప్పుడు, ఇదంతా చెత్త, ట్రాష్, ఆయన్ని నమ్మకూడదని జనాలకు ఎప్పుడైతే నిజస్వరూపం తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఇంతకుముందు మునుపటి క్రేజ్ రాదు. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నా వీళ్ళే కొట్టుకోవాలి తప్ప, జనసేన టీడీపీ వాళ్ళే కొట్టుకోవాలి, లేదా జనసేన బీజేపీ కలిసి టీడీపీతో కొట్లాడలేమో తప్ప వైసీపీని మళ్ళీ ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదన్నమాట. సో అందుకే 2029 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభావం చూపాలి అంటే, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయితే, వీళ్ళ పరిపాలన బాగోకపోతే, వీళ్ళకై వీళ్ళు స్వీయ తప్పిదాలు చేస్తే, వీళ్ళు కొట్లాడుకునో కుమ్ములాడుకునో గ్రూపులుగా విడిపోయే అవినీతి అరాచకాలకు తెరతీస్తే అప్పుడు వైసీపీకి అవకాశం దక్కుద్ది. ఆ అవకాశం కూడా కాస్త పైకి లేచే అవకాశం దక్కుతుంది తప్ప
గెలిచే అవకాశాలు ఉండవు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఉండే అవకాశం లేదు. సో ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా వైసీపీ అనే పార్టీ అధికారంలోకి రావడం దాదాపుగా అసాధ్యం. అది అనేక కారణాలు ఉన్నాయి. ఒక ఛాన్స్ చూశారు, ప్లస్ అధికారంలో ఉండగా ఆయన అన్ని రకాల అస్త్రాలు వాడినా ఓడిపోయారు, ప్లస్ ఇప్పుడు జనసేన పార్టీ బాగా బలపడింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీని కాదు అనుకుంటే ప్రజలు జనసేన బీజేపీ వైపు వెళ్తారేమో వీళ్ళు ఆల్టర్నేటివ్గా ఉంటే. 2029 నాటికి కూడా కూటమి ఇలాగే ఉంటే, ఇలాగే వీళ్ళు కలిసి ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాలేరు. సో ఏదైనా సరే ఒక పార్టీ చరిత్ర సృష్టించి కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది అనుకోవచ్చు. అది వచ్చే సంవత్సరమే అవ్వచ్చు, 2029 తర్వాత అవ్వచ్చు. కానీ మళ్ళీ అధికారంలోకి రావడం దాదాపుగా కష్టం. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మాకు 40% ఓటింగ్ ఉంది అని చెప్పినా సరే, 40% ఓటింగ్ ఏమైనా గొప్ప ఓటింగా? అది టీడీపీ వ్యతిరేక ఓటింగ్, అదేం గొప్ప ఓటింగ్ కాదు. వైసీపీకి ఆ 40% ఓటింగ్ ఏమీ గొప్పది కాదు. అది ఆ ఓటింగ్ కూడా వైసీపీ సొంత ఓటింగ్ అండి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే కాంగ్రెస్కి వెళ్ళిపోయే ఓటింగ్ అది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నుంచి వచ్చింది. సో వాళ్ళకు వచ్చిన 40% ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్. వీళ్ళ పార్టీ ఏంటిది, ఈ పార్టీ కార్యకర్తలు కేడర్ అందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. సో ఆ పార్టీ ఓటింగే అది. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలపడితే వైసీపీ చచ్చిపోయినట్టు ఆటోమేటిక్గా. కాబట్టి ఆ 40% చూసి భుజాలు చర్చుకోవాల్సిన పని అయితే లేదన్నమాట. థ్యాంక్ యూ.